సిపిఎం ఆధ్వర్యంలో భద్రాచలం ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ వద్ద ధర్నా నిర్వహించారు. పార్టీ నాయకులు ఏజె రమేష్, బాలనర్సారెడ్డి ఈ సందర్భంగా మాట్లాడుతూ భద్రాచలం ప్రభుత్వ ఆసుపత్రిలో ఖాళీగా ఉన్న వైద్యులు, నర్సింగ్ స్టాఫ్ మరియు ఇతర సిబ్బంది పోస్టులను వెంటనే భర్తీ చేయాలని, హాస్పిటల్లో ఒక సర్జన్ కూడా లేకపోవడంతో ఆపరేషన్ కోసం బయటకు పోతున్న రోగులు వెంటనే సర్జన్లను నియమించాలని, డెలివరీ కేసులు కూడా బయటకు తరలింపు వెంటనే ఆపాలి, భద్రాచలంలోనే పూర్తిస్థాయి ప్రసూతి సేవలు అందించాలని, అవసరమైన మందులు, వైద్య పరికరాలు, సిబ్బంది మరియు మౌలిక వసతులు కనిపించాలని, అదేవిధంగా ప్రజలకు నాణ్యమైన ఉచిత వైద్య సేవలు అందుబాటులో ఉంచాలి, ప్రభుత్వ ఆసుపత్రులు బలోపేతం చేస్తేవేనే ప్రజల ఆరోగ్యం కాపాడాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ నాయకులు ఎంబి నర్సారెడ్డి, గడ్డం స్వామి తిలక్, సంతోష్, కుంజశ్రీను, సున్నం గంగా లీలావతి తదితరులు పాల్గొన్నారు. పరిష్కరించాలి భద్రాచలం ఏరియా హాస్పిటల్లోని సమస్యలను, పరిష్కరించాలి భద్రాచలం ఏరియా ఆసుపత్రిలోని సమస్యలను, ఖాళీగా ఉన్న డాక్టర్ నర్సింగ్ పోస్టులను, ఖాళీగా ఉన్న డాక్టర్ పోస్టులను, ఖాళీగా ఉన్న డాక్టర్ పోస్టులను అప్గ్రేడ్ చేయాలి, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ గా అప్గ్రేడ్ చేయాలి, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ గా అప్గ్రేడ్ చేయాలి, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ గా పరిష్కరించాలి భద్రాచలం ఏరియా హాస్పిటల్లోని సమస్యలను, నశించాలి రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి, భద్రాచలం ఏరియా ఆసుపత్రి పట్ల రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి, భద్రాచలం ఏరియా హాస్పిటల్ సమస్యల పట్ల రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి, భద్రాచలం ఏరియా హాస్పిటల్ పట్ల రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి, జిల్లా మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు యొక్క నిర్లక్ష్య వైఖరి, జిల్లాలో ఉన్న మంత్రులు, ఎంపీ, ఎమ్మెల్యేల నిర్లక్ష్య వైఖరి, భద్రాచలం ఏరియా ఆసుపత్రి పట్ల జిల్లాలో ఉన్న మంత్రులు, ఎంపీ, ఎమ్మెల్యేల నిర్లక్ష్య వైఖరి, మంత్రులు, ఎమ్మెల్యే, ఎంపీల నిర్లక్ష్య వైఖరి, ఎంపీ, ఎమ్మెల్యే, మంత్రుల నిర్లక్ష్య వైఖరి, ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి సమస్యలను నియమించాలి, మంత్రులు వెంటనే డాక్టర్లను బాగు చేయాలి, భద్రాచలం ఏరియా హాస్పిటల్లను, భద్రాచలం ఏరియా హాస్పిటల్ని, భద్రాచలం ఏరియా హాస్పిటల్ని, భద్రాచలం ఏరియా హాస్పిటల్ని, ఉత్తర రాష్ట్ర హాస్పిటల్ని, 4 రాష్ట్రాల హాస్పిటల్ని, 4 రాష్ట్రాల హాస్పిటల్ని అంటే నిరంతరం ఏదైతే ఇలా మూడో కన్నుకున్నటువంటి మీడియా ఈ భద్రాచలం ఏరియా ఆసుపత్రిలో జరుగుతున్న సమస్యలను నిరంతరం ప్రజల దృష్టికి తీసుకెళ్ళటం, అదేవిధంగా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళటంలో మీరు సఫలమవుతున్నారు. కానీ అది వాళ్ళు ఎవరు కూడా అధికారంలో ఉన్నటువంటి మంత్రులు కానీ ప్రజాప్రతినిధులు కానీ ఎవరు పట్టించుకుంటున్నటువంటి దాఖలాలు కనపడతలేవు. కాబట్టి ఇది ఒకసారి ఇవాళే చూసి ఆ పేపర్ల నిండా పెద్ద పెద్ద ఫోటోలు, విపరీతమైన యాడ్స్. ఏంటయ్యా అంటే మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు జెడ్పీటీసీగా ప్రస్థానం మొదలుపెట్టి ముఖ్యమంత్రిగా ఆయన 20 ఏళ్ళు అయిందట వాళ్ళకి కరెక్ట్గా. ఆయన జెడ్పీటీసీగా 2006 జూలై 4వ తారీఖు నాడు ఆయన జెడ్పీటీసీకి ఎన్నికయ్యాడట. ఇవాళకి 20 ఏళ్ళు అయినటువంటి ప్రస్థానం అని చెప్పి పేపర్ల నిండా కొన్ని కోట్ల రూపాయలు యాడ్స్ ఇచ్చారు. అయ్యా ముఖ్యమంత్రి గారు మీరు మంచిదే, చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయికి వచ్చారు, అభినందనలు. కానీ మీరు కనీసం ఆ పేపర్లకు ఇచ్చిన యాడ్స్ డబ్బులు పెట్టి ఉంటే ఇవాళ హాస్పిటల్ బ్రహ్మాండంగా బాగుపడుతుంది. కొన్ని కోట్ల రూపాయలు మీరు యాడ్స్లో ఇస్తున్నారు, మంచిదే, మేము కాదంటలా. కానీ ఆ శ్రద్ధ ఏదో ఇది ఈ హాస్పిటల్ మీద పెడితే, ఎందుకంటే ఇది భద్రాచలం ఏజెన్సీ హాస్పిటల్, ఆదివాసీ అమాయకులు, పేదవాళ్ళు, ఏమాత్రం ఆసరా లేని వాళ్ళు ఈ ఆసుపత్రులకు వస్తూ ఉంటారు. అటువంటి వాళ్ళని గాలికి వదిలేసి ఎన్నికల మాత్రం ఓట్లప్పుడు మీకు అది చేస్తాం ఇది చేస్తామని చెప్తారు. కానీ ఏమీ చేయకుండా ఇప్పుడు ఉన్న సూపరింటెండెంట్ పోస్ట్ను కూడా సర్జన్గా ఉన్నటువంటి ఆయన్ని తీసేసి ఎక్కడికో ట్రాన్స్ఫర్ చేశాడు. ఏదో తుమ్మితే ఉన్న ముక్కు ఊడిందని ఇవాళ ఉన్నొక్క ఆయన కూడా పోయాడు. ఇవాళ ఎవరూ లేక మరీ దరిద్రం ఏంటంటే మన ఎమ్మెల్యే గారు వచ్చి మేజర్ ఆపరేషన్ చేశారని ఇవాళ పత్రికల నిండా ప్రముఖంగా బ్రహ్మాండంగా పత్రికల నిండా ఇచ్చారు. సంతోషం కాదంటలా. మరి ఆయన గారు రోజు వచ్చి ఒక ఆపరేషన్ చేయమనండి, మేజర్ ఆపరేషను, ఎమ్మెల్యే డ్యూటీ వదిలిపెట్టి. ఇది సరైన పద్ధతి? అది కాదు ఎమ్మెల్యేగా చేయాల్సింది.
ఇక్కడ కావలసినటువంటి డాక్టర్లు నియమించడానికి అవసరమైతే ఇలా వైద్య శాఖ మంత్రి దామోదర్ నరసింహ గారి దగ్గరికి పోయి కూర్చొని నాకు ఈ పోస్టు కావాలని చెప్పి ఈయన కూడా ఒక డాక్టరు ఈ హాస్పిటల్ సూపరింటెండెంట్గా చేసి ఉన్నాడు కాబట్టి దెబ్బలాడి ఆ స్టాఫ్ నర్సుల్ని లేదా నర్సుల్ని ఇతర స్టాఫ్ని నియమించే దానికోసం ప్రయత్నం చేస్తే బాగుంటుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు సిపిఎం పార్టీ భద్రాచలం పట్టణ కమిటీ ఆధ్వర్యంలో స్థానిక ప్రభుత్వ ఏరియా ఆసుపత్రుల్లో ఉన్నటువంటి సకల సమస్యలు పరిష్కారం చేయాలనే ప్రధానమైన డిమాండ్తో ఈరోజు ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఇటీవల కాలంలో సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ ఓ ముఖ్యమైన నిర్ణయం తీసుకుంది. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్య, వైద్యం ఈ రెండు రంగాల పట్ల రాష్ట్ర ప్రభుత్వం యొక్క వైఖరి ఎలా ఉంది, బడ్జెట్ కేటాయింపులు ఎలా ఉన్నాయి, అక్కడ ఉన్న సౌకర్యాలు ఎలా ఉన్నాయి, అక్కడ ఉన్నటువంటి పోస్టులు భర్తీ ఎలా ఉంది అనేటువంటి దాని మీద పెద్ద ఎత్తున సర్వే నిర్వహించడం జరిగింది. అలాగే సమస్యల మీద అధ్యయనం చేయడం జరిగింది. గత నెల 10వ తారీఖున స్వయానా సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ గారు మన భద్రాచలం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిని సందర్శించి ఆసుపత్రిలో ఇన్పేషెంట్ సంబంధించినటువంటి పేషెంట్ల దగ్గరికి, అవుట్ పేషెంట్ల దగ్గరికి, అలాగే ఇక్కడ ఉన్నటువంటి శానిటేషన్ సిబ్బంది దగ్గరికి, ఇక్కడ ఉన్నటువంటి నర్సింగ్ స్టాఫ్ దగ్గరికి వెళ్ళి స్వయంగా సమస్యల్ని అడిగి తెలుసుకోవడం జరిగింది. ఈ సందర్భంలో అనేక సమస్యలు వెలుగులోకి వచ్చాయి. ఇది 4 రాష్ట్రాల సరిహద్దులో ఉన్నటువంటి ఒక ముఖ్యమైనటువంటి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి. మొదట 30 బెడ్లతో స్టార్ట్ అయినటువంటి ఈ ఆసుపత్రి ఈరోజు 200 పడకల ఆసుపత్రిగా దినదినంగా అభివృద్ధి చెందింది అని అంటే గతంలో సిపిఎం పార్టీ ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి సమయంలో కుంజా బొజ్జి గారు, సున్నం రాజయ్య గారి యొక్క ప్రత్యేకమైనటువంటి చొరవ, కృషి, సిపిఎం పోరాటాల ఫలితంగా ఈ ఆసుపత్రి ఇంత పెద్ద ఎత్తున అభివృద్ధి చెందింది.